నాంపల్లి బచ్చో ఫర్నిచర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. భవనంలో 5 మృతదేహాలను గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మృతులు అఖిల్, ప్రణీత్, బేబీ, సయ్యద్, హబీబ్, ఇంతియాజ్లుగా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో నగరంలో భద్రతా ప్రమాణాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు ప్రజలు. ఈ ఘటనకు సంబంధించి బిల్డింగ్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే నాంపల్లిలో ఉన్న ఫర్నిచర్లో కూడా నిన్న భారీగా మంటలు చెలరేగడం జరిగింది. షాక్ సర్క్యూట్ వల్ల కూడా పూర్తిగా కింద గ్రౌండ్ ఫ్లోర్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ పూర్తిగా అందులో ఉన్న సోఫాస్ కానీ, చైర్స్ కానీ పూర్తిగా దగ్ధమయ్యాయి. దానికి సంబంధించిన విజువల్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు మరియు అటు రెస్క్యూ టీమ్స్ కూడా అంటే ఇది మొత్తానికి ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్ అయినా కూడా కింద -1, -2 సెల్లార్స్ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పటికే హోల్ చేసి హోల్ ద్వారా కూడా ఇందులో ఉన్న స్నో మొత్తం కూడా పంపించడం జరుగుతుంది. ముందు సంబంధించిన పార్ట్ కూడా మొత్తం ఫైర్ సేఫ్టీ అధికారులు అటు రెస్క్యూ టీమ్ అధికారులు మొత్తం కూడా డిస్మాండిల్ చేయడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే ఇందులో హైడ్రా కూడా ఇందులో పాల్గొని ఎక్కడెక్కడ దీని నిబంధనలు ఏంటి అని కూడా ఇప్పటికే అధికారులు కూడా చేశారు. 5 మృతదేహాలు కూడా అధికారులు తీసినట్టు కూడా ప్రధానంగా తెలియజేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది -1, దీని కింద కూడా -2 ఉంటుంది. -1కి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇక్కడ నుండి అధికారులు ఫైర్ సిబ్బంది మొత్తం కూడా దీన్ని కూల్చివేయడం జరిగింది. దీన్ని డిస్మాండిల్ చేసి ఇందులో ఉన్న పొగ కూడా మొత్తం బయటకు పంపించడం జరిగింది. దాని కింద కూడా -2 కూడా సెల్లార్ కూడా ఉందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడున్న ఏదైతే సోఫాకు సంబంధించిన మెటీరియల్ కానీ, కార్డ్బోర్డ్ మెటీరియల్ కానీ, అటు కొన్ని కెమికల్స్ డబ్బాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో పూర్తిగా దగ్ధమయ్యాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇది పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్. ఇది స్టేర్ కేసెస్ అంటే పైన 2nd, 3rd, 4th పోవడానికి ఇది పైన మెట్ల ద్వారా నుండి ద్వారము. కింద ఇది ఈ దారి ఏమో సెల్లార్కు పోయే దారి. కానీ ఇక్కడ సెల్లార్లో ఒక గేట్ ఉండడం వల్ల ఆ గేట్ పూర్తిగా లాక్ చేయడం జరిగింది. ఆ మెట్ల పైన కూడా అనేకంగా చైర్స్ పెట్టడం కూడా జరిగింది. దీనివల్ల కూడా ఎవరైతే మంటల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా పైనకి రాలేకపోయారు. ఇది మెయిన్ హాల్ అంటే ఇక్కడనే ఏదైతే సోఫాకు సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ ఇందులోనే ఉండేది. కానీ ఇందులో ఉండడం వల్ల వెనకాల గేట్ సైడ్ కూడా లాక్ వేయడం కూడా జరిగింది. అది లాక్ వేసిన వెంటనే కూడా అక్కడున్న ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో మంటలో చిక్కుకున్న వారు కూడా పైనకి రాలేకపోయారు. పూర్తిగా ఇక్కడికి సంబంధించిన కార్డ్బోర్డ్ కానీ, ఏదైతే చైర్స్ కానీ, అటు మెటీరియల్ అంటే స్పాంజ్ మెటీరియల్ కానీ పూర్తిగా దగ్ధమైందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరి అక్కడ కూడా ఏదైతే సంబంధించిన ఆ చైర్స్ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఏదైతే ఇక్కడ ఇందులో కూడా ఈ హాల్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఎక్కడా కూడా లేదు. కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు కనీసం నెలకు ఒకసారైనా కూడా తనిఖీలు చేసి ఎన్ని ఫైర్ సేఫ్టీలు ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయని కూడా దానిపైన కూడా ఎలాంటి రివ్యూ లేదు, దానిపైన ఎలాంటిది ఒక చెకింగ్ కూడా లేదు. కనీసం ఇప్పుడు ఈ హాల్లో కూడా ఒక్కటి ఫైర్ సేఫ్టీకి సంబంధించింది కూడా లేదు. అటు బయట కూడా ఎక్కడ కూడా అది కనిపించలేకపోయినది. మరో విధంగా చూసుకుంటే ఇందులో ఇది చాలా కన్సిస్టెంట్గా క్లోజ్డ్గా ఉన్నది కాబట్టి ఫైర్ సర్క్యూట్ అయినప్పుడు కూడా ఎవరు బయటికి రాలేకపోయిను. గ్రౌండ్ ఫ్లోర్ నుండి -1కి వచ్చాము. ఈ -1లో కూడా పూర్తిగా ఇక్కడ సోఫాకు సంబంధించిన మెటీరియల్ కానీ, అటు స్పాంజ్ మెటీరియల్ కానీ పూర్తిగా దగ్ధమైంది. ఇక్కడ కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా పోయింది. అటొక దిక్కు చూసుకుంటే ఇదొక ద్వారం ఉన్నది. ఈ 2 ద్వారాలకు అడ్డుగా మొత్తానికి ఇక్కడ చైర్స్ పెట్టారు. ఈడ చైర్స్ పెట్టడం వల్ల కింద -2లో ఉన్న చిక్కుకున్న వారు కూడా బయటికి రాలేకపోయారు. లోపల కూడా ఇప్పటికే చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ కూడా పూర్తిగా కనిపించలేదు. ఈ ఫైర్ సేఫ్టీ లేకపోవడం కూడా ఇది ప్రధానంగా ఇంకా మరింత మంటలు కూడా చెలరేగాయి అన్నట్టు కూడా అధికారులు తెలియజేశారు. ఇలాంటి బిల్డింగ్లు ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో కూడా ఆటోమేటిక్ సెన్సార్ ఫైర్ సేఫ్టీ ఉండాలి. కానీ అలాంటిది ఏది లేకుండా కూడా కేవలం నామమాత్రంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైపులు మాత్రమే, వాటర్ రావడానికి పైపులు మాత్రమే ఉన్నాయి. కానీ అవి పనిచేయకపోవడం, తూతు మంత్రంగా వ్యవహరించడం కూడా అది ఉండడం కూడా జరిగింది. మరో విధంగా ఇక్కడ లోపల కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న మెటీరియల్ కానీ దాదాపుగా పూర్తిగా దగ్ధమైందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇంకో దిక్కు అటు లోపల -2 అంటే ఏదైతే -2లో కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ ఎప్పుడైనా సెల్లార్స్ పార్కింగ్కే వాడాలి. కానీ పార్కింగ్ కాకుండా ఇలాంటి మెటీరియల్ పెట్టడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే
బాధితులు చిక్కుకున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే బయటికి రాకుండా కూడా ప్రధానంగా తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే సంబంధించిన మెటీరియల్ కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే కింద -1, -2లో కూడా ప్రతి ఒక్క సోఫాకు సంబంధించినవి కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో విధంగా చూసుకుంటే ఇందులో కూడా కెమికల్స్ కూడా ఉండడం వల్ల మరింత మంటలు కూడా చెలరేగాయి అన్నట్టు కూడా అటు ఫైర్ సిబ్బంది అధికారులు కూడా తెలియజేశారు. అధికారులు అంటే ఇప్పటి వరకు ఫైర్కి సంబంధించిన అధికారులు ఇలాంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయో కూడా గుర్తించలేకపోయారు. ఇలాంటి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇలా ఎంత ఫైర్ సేఫ్టీ అలర్ట్ ఉన్నది, సెన్సారబుల్ ఫైర్ సేఫ్టీ ఉందా, లేకపోతే నామమాత్రంగా అధికారులు ప్రశ్నిస్తారనే భయంతో జస్ట్ కేవలం ఫైర్ సేఫ్టీ రోల్స్ పెట్టారా అనే విధంగా కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చనిపోయిన బాధితులకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకో విధంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఒక్క అధికారి కూడా రాకపోవడం, ఇంకా ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్కి సంబంధించిన మంత్రి కానీ రాకపోవడం ప్రజల్లో కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి అనేకంగా సిటీలో కానీ సంబంధించినవి కూడా ఉంటాయి కాబట్టి దానిపైన కూడా ప్రజల సేఫ్టీ కోసం అధికారులు దానిపైన పూర్తిగా సమీక్షించి ప్రతి ఒక్క ఇలాంటి బిల్డింగ్లు కూడా ఫైర్ అధికారులు వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసి అక్కడ వారికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా క్లియర్గా చెక్ చేయాలంటూ కూడా ఇప్పటికే కొంత ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన చర్యలు తీసుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, చనిపోయిన 5గురికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా ప్రజలందరూ ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.